హాయ్ అండి అందరికీ. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజు పాత్ర ఈటీవీ ప్రభాకర్ నటిస్తున్న కొడుకు పాత్రలో నితిన్ అద్వి నటిస్తున్నారు. వీరిద్దరు కూడా తండ్రి కొడుకులుగా ఎవరికి వారే అన్నట్లుగా మంచిగా నటించారు. అయితే తన తండ్రి మాట వినకుండా తన కాళ్ళ మీద నిలబడడంతో పాటు తన భార్యను కూడా పోషించుకోవాలి అన్న పౌరుషంతో ఉంటాడు ధీరజ్. అంతేకాకుండా తన భార్య యొక్క కోరికను తీర్చడానికి ఎంత దూరమైనా వెళ్తాను అని ధీరజ్ అనుకుంటాడు. వీరిద్దరి మధ్య కన్వర్జేషన్ జనాలకి బాగా ఆకట్టుకుంటుంది. అయితే ప్రభాకర్కు నితిన్ కొడుకు వరుస అవుతాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అందులో నిజం ఎంతుందో తెలియదు కానీ వీళ్ళిద్దరికీ తండ్రి కొడుకుల సంబంధం ఉండి ప్రచారంలో ఉంది. ఈ వార్తలపై వీరిద్దరిలో ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇస్తే కానీ అసలు నిజమేంటో తెలియదు. ఇక రామరాజు రెండవ కొడుకు సాగర్ ఇంట్లోని డబ్బును దొంగతనం చేసి గవర్నమెంట్ ఉద్యోగాన్ని కొనుక్కుంటాడు. లంచం తీసుకొని ఉద్యోగాన్ని కొన్నావా అంటూ రామరాజు తన కొడుకుపై కోపాన్ని పెంచుకుంటాడు. ఇక భర్త చేసిన తప్పు పనిని వెనుకేసుకొని వచ్చింది ఆ నర్మదను కూడా దూరం పెట్టేస్తాడు రామరాజు దంపతులు. ఇక నర్మద తన భర్త చేసిన పనిని దాచిపెట్టిందని రామరాజు దంపతులు ఆమెపై కూడా కోపంగా ఉంటారు. అయితే నర్మద కడగడుగున అవమానాలు ఎదురవుతాయి. ఎలాగైనా సరే తన భర్తను మంచి దారిలో తీసుకురావాలని ఆలోచిస్తుంది నర్మద. మరి నర్మదకు వేదవతి అర్థం చేసుకుంటుందా? మళ్ళీ తన కోడల్ని దగ్గర తీసుకుంటుందా? ధీరజ్ ప్రేమ కొత్త కారుని కొంటారా? ఇక శ్రీవల్లి భాగ్యం అనుకున్నట్లుగా రైస్ మిల్లుకి బాధ్యతని ఆనందరావు తీసుకుంటాడా? ఇక విశ్వం అమూల్యపై చేయి సాధిస్తాడా? ఇలాంటి వాటికి సమాధానం దొరకాలి అంటే డోంట్ మిస్ ఇల్లు ఇల్లాలు పిల్లలు.